నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ హయాంలో వివిధ అక్రమాలతో కోర్టు సంపాదించిన మాజీ మంత్రి రోజా అరెస్ట్ ఎప్పుడా అని అటు టీడీపీ ఇటు జనసేన క్యాడర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. అయితే ఆమె మాత్రం వారానికోసారి తిరుమల, అప్పుడప్పుడు విజయవాడ, శ్రీశైలం ఆలయ దర్శనాలతో చాలా బిజీగా ఉంటుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తూ రోజా చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ విడుదలైన తర్వాత ఆయన రాజకీయాలపైన దృష్టి కేంద్రీకరిస్తారా లేదా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. మాజీ మంత్రి ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ను పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించడం పైన జనసేన నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ప్రజా సమస్యల కంటే సినిమాలకు పవన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆరోపించారు. ఒక పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై తన ఏకాగ్రత పెడుతూ వారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రోజా అన్నారు. పవన్ పూర్తిగా ఓజీ సినిమా ప్రమోషన్లో మాత్రమే మునిగిపోయారని కూడా ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తన సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకుంటున్నారని రోజా విమర్శించారు. రాజకీయాల కోసం కాకుండా పవన్ కళ్యాణ్ షూటింగ్లకే పరిమితమైతే మంచిదని అంటూ దుమారం రేపే కమెంట్స్ చేశారు రోజా. ఇలాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకని రోజా ప్రశ్నించారు. నిజానికి వివిధ అవినీతి ఆరోపణల్లో ఉన్న రోజా ఎప్పుడో అరెస్ట్ కావాలి, కానీ కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలతో పక్కాగా రోజాని అరెస్ట్ చేయాలని చూస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం పైన విమర్శలు మాత్రం రోజా అసలు మానటం లేదు. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల ఆర్థిక అవకతవకలకు మాజీ మంత్రి రోజా పాల్పడినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమెను ఎందుకు అరెస్ట్ చేయటం లేదనే ప్రశ్నలు టీడీపీ జనసేన నుంచి తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. విజిలెన్స్ బృందం రోజా అరెస్టుకు పక్కా ప్రణాళిక వేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపైన రాష్ట్రంలో ఉత్కంఠ ఉంది. ఆమె అరెస్టును చూడాలని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నారు. గతంలో రోజా తన వ్యాఖ్యలతో తీవ్రమైన విమర్శలతో టీడీపీ జనసేన నేతలపైన దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఆ వ్యాఖ్యలు వైసీపీ కొంపముంచాయనే టాక్ కూడా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీలో ఉండటం లేదని రోజా చేసిన విమర్శలు బొమ్మరంగా అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న పని ఇదే. ప్రతి శుక్రవారం ఆయన బెంగళూరుకు వెళుతున్నారు, తిరిగి సోమవారం తాడేపల్లికి వస్తున్నారు. అంటే వీకెండ్ అక్కడికి, వీక్ డేస్లో ఇక్కడ, ఇలా ఉంది ఆయన పరిస్థితి. శుక్రవారం వస్తే చాలు రాష్ట్రం వదిలి జంప్ అంటూ రోజా ఎవరిని విమర్శించిందో తెలియక వైసీపీ నేతలు సైతం బుర్రలు గోక్కుంటున్నారు. మాజీ మంత్రి రోజా పవన్ని టార్గెట్ చేస్తూ అన్న ఈ మాట జగన్ చేస్తున్నది కూడా అదే కదా అంటున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ తరచూ హైదరాబాద్ వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన సినిమా షూటింగుల కోసమే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను వరుసబెట్టి పూర్తి చేస్తున్నారు. పవన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. జగన్ మాత్రం వీకెండ్లో బెంగళూరులో రిలాక్స్ అవుతూ వీక్ డేస్లో మాత్రం తాడేపల్లికి వస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్న పవన్ కళ్యాణ్ బెటరా, నాయకులకు దొరకకుండా బెంగళూరు పారిపోతున్న జగన్ బెటరా అని జనసేన నేతలు రోజాని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చూస్తే రోజా వ్యాఖ్యలు పవన్ కంటే జగన్కే కరెక్ట్గా సరిపోతాయని, ఆ పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి రోజా చాలు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.